దేవుని మహాకృపను బట్టి దేవుని మహాకృపను గతించిన 3 సంవత్సరాలుగా నా ఆత్మీయాత్రలో నా 18 ఏట ప్రభువుని అంగీకరించిన తర్వాత ఈ వాక్యం పట్ల మక్కువ కలిగి దేవుని వాక్యం చదవాలన్న ఆతురత కలిగి ప్రేమ కలిగి అద్భుత రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ రాజుల చరిత్రను ధ్యానం చేస్తూ మొదలుపెట్టాం. గుర్తుందా? 2021 సెప్టెంబర్లో ప్రారంభించాను రాజుల చరిత్ర. అలా 2021, 22, 23, 24 ఆల్మోస్ట్ 25 వరకు కూడా ధ్యానం చేశాం. ఇంచుమించు 3-4 సంవత్సరాలు. ఏంటిది? రాజుల చరిత్ర అంటే మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతం గ్రంథం అద్భుతంగా ధ్యానం చేశాం. ఉపవాస ప్రార్థనలో యెషయా ప్రవక్త, హెజ్కేలు ప్రవక్త, హోషేయ ప్రవక్తల గ్రంథాలు అక్కడక్కడ ధ్యానం చేశాం. అవునా? రాజుల చరిత్ర ధ్యానం చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ప్రవక్తల గ్రంథాలు కూడా టచ్ చేశాం. దేవుని చిత్తమైతే ఇలా అద్భుత రీతిగా పాత నిబంధన గ్రంథంలో దేవుడు చేసిన ఘనమైన కార్యాలు ధ్యానం చేశాను. నా యవ్వన కాలంలో నిజం చెప్పాలంటే చాలామంది సేవకులుగానే ఆయా ప్రాంతాల్లో ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు నేను ప్రభువుని నందు ఆనందిస్తా. నా అతిశయం, నా ఆనందం, నేను పట్టుకున్న నా గ్రంథం. చాలామంది సంఘాల్లో వారి పునాదిని, వాళ్ళ పరిచర్యను రకరకాలు కట్టుకుంటారు. ప్రాస్పరిటీ గాస్పల్ అని చెప్పేసి, అంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంటే సబ్కాన్షియస్ మైండ్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, విశ్వాసాన్ని గురించి నేర్పుతారు. అర్థం కాలేదు? అర్థమైందా? బహుశా మీరు కొంతమంది కొత్తగా వింటారు పదాలు. కానీ కొన్ని పదాలు ఎట్లుంటాయంటే, కొన్ని సైకాలజికల్గా మీరు ఇలా ఆలోచిస్తే, మీరు ఇలా పలుకుతే, మీరు ఇలా ప్రార్థన చేస్తే, సబ్కాన్షియస్ మైండ్స్, లా ఆఫ్ అట్రాక్షను, అంటే మనం ఇలా పలుకుతే, ఇలా ఆలోచిస్తే, రోజు మనం దీని గురించి ధ్యానం చేస్తే, రోజు 2 నిమిషాలు లేచినప్పుడు, పడుకున్నప్పుడు అని కొన్ని సైకాలజికల్ టిప్స్ చెప్తారనమాట. సంఘాల్లో కూడా ఇవి బోధిస్తున్నారు. అర్థం కాలేదు? అర్థమైందా? మొన్న రీసెంట్గా విన్నా నేను. ఏంటంటే హైదరాబాద్లో సంఘంలో అంట, మీరు ఎవరికైనా 20,000, 30,000 ఉద్యోగం వస్తుంది, నాకు 50,000 కంటే ఎక్కువ జీతం కావాలా అని ఆశపడుతున్నట్లయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో ఖాళీ సంచులు ఉంటాయా? ఖాళీ సంచులు ఉంటాయి. ఆ సంచులు తీసుకెళ్ళి డోర్కు, కిటికీలకు ఖాళీ సంచులు కట్టి ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి, సంచులు నింపబడతాయి అని ఒక పాస్టర్ చెప్పాడంట. నేను అదిరివన్నా. అర్థం కాలేదు? అర్థమైందా? ఇలా బోధిస్తున్నారు. మీకు ఇంట్లో డబ్బులు కొదవైందా, అనారోగ్యమా, ఆర్థిక బదుల సమస్యల, అయితే దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేయండి, అలా చేయండి అని ప్రాస్పరిటీ గాస్పల్ అనమాట. అంటే ఆశీర్వాదాల గురించి బోధిస్తారు. ఇలా కొన్ని సంఘాలు, కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మీద, కొన్ని సబ్కాన్షియస్ మీద రకరకాలుగా సంఘాలు, మనుషులు వ్యక్తిగతంగా కట్టుకుంటున్నారు. కానీ నా ఆత్మీయాత్రలో నేను కట్టుకున్న పునాది, నా ఆత్మీయాత్రను, ఈ దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘాన్ని, ఈ పరిచర్యను నేను కట్టుకోవాలనుకున్న కేవలం ఈ వాక్యం మీద, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని కట్టాలనుకుంటున్నా. అర్థం కాలేదు? అర్థమైందా? ప్రభు అంటాడు, ఈ నా మాట విని ఎవడైతే ఇల్లు కట్టుకొనునో వాడు బండ మీద ఇల్లు కట్టుకుని వాడిని పోలి ఉండునని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు. ఈ భూమి మీద చాలా ఉన్నాయి సిద్ధాంతాలు, బోధలు. ఆ బోధల్లో దేని మీద పడితే దాని మీద మనం కట్టుకోవడానికి వీల్లేదు. వాక్యం మనం నిలబెడుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. తెలుసా మీకు మోటివేషనల్ స్పీకర్స్ అంటే? కొన్ని నీతి కథలు, నీతి వాక్యాలు చెప్పి మనం ఉన్నటువంటి కష్టాలను బట్టో, సమస్యలను బట్టో వెనకాల మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వేసి అన్నట్టుగా మంచిగా చెప్తుంటారు మోటివేషన్ స్పీకర్. నేను వాళ్ళు తప్పుడు పట్టాను సుమా, వాళ్ళు తప్పులు పట్టంట, తప్పని చెప్పట్లా, రైట్ అని చెప్పట్లా. నాకు ఆ రైట్స్ లేవు. కానీ నేను చెప్పదలుచుకుంది ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా, మన జీవితాలు ఎక్కువగా, ప్రాముఖ్యంగా, ప్రథమంగా కట్టుకోవాల్సింది వాక్యం మీదే. ఒక్కముట ఒక్కరా. కాబట్టే నా చిన్నతనం నుంచి లేదా నా యవ్వన కాలం నుంచి, మారు మనసు పొందినప్పటి నుంచి ఈ వాక్యాన్ని పిచ్చి పిచ్చిగా చదివేవాడిని. ఆ చదివిన వాక్యాన్ని సంఘానికి చెప్తున్నప్పుడు మన సంఘంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉండేవారు కాదు, చాలా తక్కువ మంది చదువుకునే వాళ్ళు. అయినప్పటికీ నేను చరిత్రలు, అద్భుతమైన విషయాలు ధ్యానం చేసి బోధిస్తున్నప్పుడు చూస్తున్న వారు తక్కువ మంది అయినా, వింటున్న వారు తక్కువ మంది అయినా, భవిష్యత్తులో నా పునాదిని దేవుడు స్థిరపరుస్తాడు అన్న విశ్వాసంతో, నమ్మకంతో, పట్టుదలతో చదివేవాడిని. కొన్ని సందర్భాల్లో రోజుకు 4 గంటల నుంచి 6 గంటలు చదివిన రోజులు ఉన్నాయి. ఉపవాసాలు ఉంటూ ప్రభు సన్నిధిలో వాక్యం చదివిన రోజులు ఉన్నాయి. అలా నా జీవితంలో నా పునాదిని వేసుకున్నా, వాక్యం మీద కట్టుకున్నా. అంతే తప్ప విమర్శల మీదనో, వ్యక్తులను విమర్శించాలనో, ఫేమస్ అవ్వాలనో, లేదంటే ఏదో కొత్త విషయాలు చెప్పి నేను జ్ఞానవంతుని, తెలివంతుని చెప్పుకోవాలనో, తెలియజేసుకోవాలనో ప్రయత్నం చేయలేదు. దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి ఆయన వాక్యాన్ని తెలియజేయాలని నా కోరిక. కాబట్టి నా 18 ఏట మారు మనసు పొందిన తర్వాత యవ్వన కాలంలో చిన్న వయసు నుంచి రాజుల చరిత్రను అద్భుత రీతిగా ధ్యానం చేస్తూ వచ్చాం. చేశామా లేదా? చేశాం. అలా చేస్తున్నప్పుడు అంత మాత్రం కదా, ప్రవక్తల గ్రంథాల్లో హోషేయ, ఆవేలు, ఆమోసు, మీకా, మలాకి గ్రంథ సారాంశం ఇలా ధ్యానం చేస్తూ వచ్చాం. గుర్తుందా? అంత మాత్రమే కాదు, అపోస్తలుల గారి గ్రంథం కూడా కొన్ని అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. భవిష్యత్తులో ఇంకా అద్భుత రీతిగా ఇలా క్రమబద్ధంగా ధ్యానం చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు మనం అరణ్యయాత్ర, పోయిన సంవత్సరం మనము ఇశ్రాయేలు యొక్క అరణ్యయాత్రను ధ్యానం చేద్దాం అని అనుకున్నాం. అవునా? ఈ అరణ్యయాత్ర ఎన్ని సంవత్సరాలకు సాగింది? 40 సంవత్సరాలు. ఈ అరణ్యయాత్ర యొక్క గొప్పతనం ఏంటి, దాని ఔన్నత్యం ఏంటి,
ఆనాడు వాళ్ళు చేసిన తప్పులేంటి, మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠాలు ఏంటి అన్న విషయం ధ్యానం చేశాం. అరణ్య యాత్రలో దేవుడు బాధ్యత ఏంటి, దేవుడు ఎలా వాళ్ళు పోషించాడు, ఎలా నడిపించాడు, ఎలా ఆదరించాడు అన్న విషయాలు కూడా మనం ధ్యానం చేసామా లేదా? ఎందుకు దేవుడు అరణ్య యాత్రలో ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఎందుకు 10 తెగులు రప్పించాడు, ఆ 10 తెగుల వెనక రహస్యం ఏంటి అని 1వ తెగులు నుంచి 7వ తెగులు వరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు మనము 8, 9, 10 ఈ 3 తెగుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎన్ని తెగులు? 3. 8, 9, 10 ఈ 3 తెగుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3 తెగులు వెనుకున్నటువంటి రహస్యం ఏంటి, ఈ ముగిచ్చేసి వచ్చే ఆదివారం ఎందుకు ఆ బానిసత్వం, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంగా ఉన్నారు అన్న విషయం మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమవుతుందా? సో ఇదివరకు ఎందుకు ఏం చెప్పానంటే, మన సంఘం, మన పరిచర్య కేవలం వాక్యం మీద ఆధారపడి, వాక్యం చేత కట్టబడి, దేవుడు చేసిన మేలులు, దేవుడు చూపిన ఘనమైన కార్యాల మీద కట్టుకుంటున్నటువంటి సంఘం మంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మన వాక్యం మీద ఆధారపడుతూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, వాక్యం మీద కట్టుకుంటున్నటువంటి పరిచర్య. అంతే తప్ప మనుషుల పొగడతల మీదనో, మనుషులు విమర్శిస్తూనో, లేదంటే మనుషులు దెప్పి పొడుస్తూనో, లేదంటే పై మాటలో ఫిలాసఫీనో, సైకాలజీనో, లేదంటే లోకంలో ఉన్నటువంటి మోటివేషన్తోనో సంఘాన్ని కట్టాలనుకోవట్లేదు. కేవలం వాక్యం మీద ఆధారపడి, ఆ వాక్యంలో దేవుడు చేసిన ఘనమైన కార్యాల చరిత్రలోంచి నేర్చుకుంటూ మన ఆత్మీయతను కట్టుకుంటున్నాం. అవునా కదా? ఎస్, మంచిది. వాక్యాలకు వెళ్దాం. 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుమో, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయి సూచక క్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకు, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్టును నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయమును కఠిన పరిస్థితిని. కాబట్టి మోషే అహరోనులు ఫరోల యొద్దకు వెళ్ళి అతని చూసి ఈలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడవు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయున్నావు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడలా, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించెదను. ఎవడును నేలను చూడలేనంత అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలచిన ప్రతి చెట్టును తినివేయును. మరియు అవి నీ ఇళ్లలోను, నీ సేవకులందరి ఇళ్లలోను, ఐగుప్తులందరి ఇళ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని, నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టివి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. రైట్, తల వేగిద్దాం. దేవుని మహాకృపను బట్టి గతించిన కాలం అంతా అరణ్యయాత్ర ధ్యానం చేసుకుంటూ 7 తెగులు ధ్యానం చేశాం. ఆ 7 తెగుళ్ళు, అసలు తెగులు ఎందుకు వచ్చాయి? ఈ 10 తెగుళ్లను దేవుడు ఐగుప్తు దేశం మీదికి రానివ్వడానికి బలమైన కారణాలు ఏంటి? అర్థమైందా? మొట్టమొదటిది, ప్రాముఖ్యమైంది, ఎందుకు ఐగుప్తు దేశం మీద 10 తెగులు దేవుడు రప్పించాడంటే, మోషే వచ్చి ఫరోని అడిగాడు, ఫరో ఇశ్రాయేలు ప్రజలను పంపించు దేవుడు చెప్పాడంటే, అప్పుడు ఫరో అన్నాడు, యెహోవా ఎవడు, ఒక ముక్కలు చెప్పాడు, దేవుడు ఎవడు అన్నట్టుగా అన్నాడు. అలా భయంకరమైన గర్వంతో కూడినటువంటి మాట అంటానే తనెవరో, తన ప్రత్యక్షత ఎవరో తెలుసుకోవడానికి దేవుడు 10 తెగులు రప్పించాడు. ఆ 10 తెగుళ్ళ వెనక రహస్యం ఏంటి అన్న విషయం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి తెగులు, 2వ తెగులు, 3వ తెగులు, అలా ప్రతి తెగుల వెనక వాళ్ళు ఆరాధించే దైవం ఉంటుంది. మొదటి తెగులు నైలు నదిని రక్తంగా మార్చడం. నైలు నదిని ఐగుప్తీయులు దేవతగా ఆరాధించేవారు. గుర్తుందా? చెప్పాను మీకు, చూపించా. హంపి అనే దేవతగా ఆరాధించేసేవారు. ఆ దేవత మీద దేవుడు ఉగ్రత చూపించి, లేదా తన ప్రత్యక్షతను కనపరిచే విధంగా ఆ నైలు నదిని రక్తంగా మార్చేశాడు. నువ్వు ఇన్నాళ్ళు ఈ పంట పొలం పండడానికి ఐగుప్తు దేశం సస్యశ్యామలం ఉండడానికి కారణం ఏంటి? నైలు నది. అవునా కదా? ఈ నైలు నదిని హంపి దేవతగా కొలిచేవారు. ఆ హంపి అనే దేవతను రక్తంగా మార్చి పారేశాడు. అంటే నువ్వు యెహోవా ఎవడు, దేవుడు ఎవడు అన్నాడు కాబట్టి, నువ్వు మొక్కుతున్నా, నువ్వు పూజిస్తున్నా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటికంటే వీటిని సృష్టించిన సృష్టికర్త నేనే అని తన ప్రత్యక్షతను బయలుపరచుకోవడానికి యెహోవా ఎవడు అన్న మాటకు దేవుడు 10 తెగులు రప్పించాడు. ఆ 10 తెగుల్లో ఒక్కొక్క తెగులు వెనక కారణం ఏంటి అని, ఆ తెగుల్లో ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆ తెగులు దాని వెనుకున్న సారాంశం ఏంటి, ఎందుకు నైలు నదే రక్తంగా మారింది, ఎందుకంటే నైలు నదిని దేవతగా భావించేవారు. ఎందుకు కప్పలు వచ్చాయి, కప్పలను దేవతగా భావించేవారు. ఆ కప్ప దేవత పేరు హెకేట్ అన్నటువంటి దేవత. ఐగుప్తులో స్త్రీలు గర్భసేవం ధరించినప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు, అంటే స్త్రీలు ఉంటారు కదా, స్త్రీలు డెలివరీ అయ్యే టైంలో కప్పను ఒక లాకెట్గా ధరించి మెల్ల వేసుకునేవాళ్ళు. ఎందుకంటే గర్భం సుఖంగా జరుగుతుందని. అలా
కప్పలు దేవుళ్ళే, నైలు నది దేవుళ్ళే, ఈగలు దోమలు దేవుళ్ళే, తుఫాను దేవుడే, వడగళ్ళు దేవుడే, ఇలా ఆకాశము దేవుడే, ఇలా ప్రతిదీ దేవతగా దేవుళ్ళుగా కొలిచేవాళ్ళు. ఎవరు? ఐగుప్తీయులు. అలా ఐగుప్తులు దేన్నైతే దేవుడిగా కొలుస్తున్నారో వీటిని సృష్టించిన దేవుడిని నేను యెహోవా ఎవడన్నావు కాబట్టి నేను నిజమైన దేవుడిని తన ప్రత్యక్షత బయలుపరచడానికి ఈ 10 తెగుళ్ళు వచ్చాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అలా 10 తెగులు వస్తున్నాయి. అలా 7 తెగులు ధ్యానం చేశాం. ఇప్పుడు 8వ తెగులు. 8వ తెగులకు ముందు 7వ తెగులు వడగండ్లు, వర్షం. ఆ వడగండ్లు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే పంటలు, పొలాలు, ఇల్లు, అప్పట్లో ఇల్లు అంటే మీరు అనుకున్నట్టు రాయి మీద రాయి పెట్టి సిమెంట్ కలిపి భారత్ సిమెంటు, కొరమండల సిమెంటు, తర్వాత ఇంకేం సిమెంట్లు ఉన్నాయి, జువారి సిమెంటు, ఇంకా అంతేనా, ఇలా సిమెంట్ వేసి కట్టారనుకోవాకండి. ఆ కాలంలో ఇల్లు అంటే మట్టి వేసి మట్టి దొక్కి ఇటుకలు దొక్కి ఇలా ఇంటితోనూ పాతకాలంలో వసారాలతోనూ కొయ్యలతోనూ గడ్డితోనూ ఇల్లు కట్టేవాళ్ళు. వడగండ్లు పడితే ఏమైపోతుంది చెప్పండి? పోదా. అలా వడగళ్ళతో పక్షులు, జంతువులు లేదా పంట పొలాలు, ఇండ్లు మొత్తం ఒక విధంగా చెప్పాలంటే సస్యశ్యామలంగా ఉండాల్సినటువంటి భూమి ఐగుప్తు దేశం పాడైపోయింది. దేని కారణంగా? వడగండ్ల కారణంగా. అలా 7వ తెగులు వడగండ్లు. ఇక 8వ తెగులు వచ్చింది. ఈ వడగండ్ల పుణ్యాన కాస్తో కూస్తూ ఉన్నటువంటి పంట మొత్తం కాడైపోయింది. ఒక 100లో 80% 70% పంట పాడైపోయింది. ఇంకా 30% అలా ఉందన్నమాట. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఒక తెగులు రప్పించాలనుకున్నాడు. ఆ తెగులు ఏంటంటే మిడతలు. ఈ మిగిలిన 100లో 70% పాడైపోయింది. ఇంక మిగిలింది ఎంత? 30%, 20% ఉంది కదా. ఆ మిగిలిన 20-30% కూడా దేవుడు పాడు చేయాలనుకుంటున్నాడు. ఎందుకు అలా పాడు చేయాలనుకుంటున్నాడు అంటే ఫరో కఠినత్వం. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చదవద్దు, నేను చెప్తా, టైం అయిపోతుంది. ఏం చెప్తాడంటే, నాయన ఈ ప్రాముఖ్యంగా ఈ తెగులు రావడానికి కారణం ఏంటంటే నేను చూపించబోతున్న సూచక క్రియలు ఈ ఐగుప్తులు తెలుసుకోవాలా. ఐగుప్తులతో పాటు మీ కుమారులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి నేను ఈ తెగులు రప్పిస్తున్నా, కాబట్టి నేను గొప్ప కార్యాలు జరిగించబోతున్నా. అద్భుతమైన మాట కదా. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆసాపు ఒక కీర్తన రాస్తాడు. మన పితరుల జీవితంలో దేవుడు చేసిన మేలులు ఏంటి అని వర్ణిస్తూ ఆసాపు ఒక పెద్ద కీర్తన రాస్తాడు కీర్తన గ్రంథంలో. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కష్టం, కన్నీరు, బాధ, ఒడిదుడుకులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే దాని ద్వారా మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆ గుణపాఠాలు మన పిల్లలకు గుర్తుండిపోయేలా ఉంటాయి. అప్పుడప్పుడు మా నాన్న కానీ మా ఇంట్లో ఏం చెప్తారంటే, నా చిన్నతనంలో నాయన గంజి కరువు అనే కరువు వచ్చేది అని చెప్పేవారు. తెలుసా మీకు? గంజి కరువు అంటే మన స్వాతంత్రం వస్తున్నటువంటి దినాల్లో 1940, 45, 47 ఆ టైంలో గంజి కరువు. బ్రిటిష్ వాళ్ళు కలకత్తా ప్రాంతంలో, బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి పంటనంతా తీసుకొని పోయి అప్పట్లో జరుగుతున్న 2వ ప్రపంచ యుద్ధంలో వాడుతున్నారు కాబట్టి మన దేశంలో బాగా కరువు వచ్చింది. ఆ కరువు వస్తున్నప్పుడు ఏం చేశారంటే గంజి పోసి ఇంత గంజి అని పోసేవాళ్ళు. ఇప్పటికీ మీరు గూగుల్లోకి వెళ్ళి గంజి కరువు కానీ లేదంటే ఆ ఫ్యామిన్ అంటే మన భారతదేశంలో వచ్చిన ప్రాముఖ్యమైన కరువు కొడితే కనుక అది అలా చరిత్రలో నిలిచిపోతుంది. అర్థమవుతుందా? అలా చరిత్రలో నిలిచిపోతుంది, దాన్ని మర్చిపోలేం. అలాగే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి, అక్క మీ జీవితంలో జరిగిన భయంకరమైన కష్టం, ఎవరు ఓదార్చలేని బాధ ఎప్పుడన్నా వెళ్ళారా అని అడిగారు అనుకో, తక్కువ మనం గుర్తొస్తాయి కొన్ని, వాటి మర్చిపోలేం సత్యంత వరకు. ఏమో అర్థం చెప్పేది? అలా కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కష్టాన్ని, బాధను అనుమతిస్తున్నాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? దాని ద్వారా మన పిల్లలు నేర్చుకోవాలి. నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది. ఉదయకాలన ఇంటికి వెళ్తున్నప్పుడు జరిగిన వాస్తవం, కానీ కథలో మార్చి చెప్తా. ఎందుకంటే మన సంఘంలో జరిగిన సంఘటన, కానీ మార్చి చెప్తా. 2 యవనస్తులు పాపం ఓ సంఘంలో పరిచయం చేస్తున్నారు. ఎవరు? 2 యవనస్తులు పరిచయం చేస్తుంటే ఆ మొదటి యవనస్తుని అడిగాడు, ఇస్సాకు యాకోబు 2 యవనస్తులు పరిచయకు వచ్చారు. అంటే సౌండ్ సిస్టమ్ ఇవన్నీ పెడుతున్నారన్నమాట. సౌండ్ సిస్టమ్ అంతా పెడుతున్నారు. ఎవరెవరు? ఇస్సాకు అడిగాడు యాకోబును, అరే యాకోబు, ఇప్పుడు మనకు మైకులు అన్నీ పెట్టాలా, వైర్ అందుకో, ఇది అందుకో, అది అందుకో అంటే యాకోబు అందుకుంటున్నాడు. ఎవరికి? ఇస్సాకు. బైబిల్లో ఉన్న క్యారెక్టర్ కోసమో ఉదాహరణ చెప్తున్నా. అప్పుడు ఇస్సాకు పెడుతున్నాడని పెట్టిన తర్వాత యాకోబు చెప్తున్నాడు, అరే ఇస్సాకు, నేను పొద్దున్న చలుగు లేట్ అవుతారా, ఏమనుకోవద్దు అని అంటున్నాడు. ఎవరు? యాకోబు. ఎవరితో? ఇస్సాకుతో. ఏమంటున్నాడు? నేను పొద్దున్న చలి లేట్ అవుతుందా, ఏమనుకోవద్దని యాకోబు అంటున్నాడు ఇస్సాకుతో. ఇస్సాకు అడుగుతున్నాడు, ఏమైంది, ఎందుకు ఏం పొద్దున్న రావు, పరిచయం ఉంది, అయ్యగారు చూసి నాకు తోలు తిత్తాడు అట్టే, రా త్వరగా అన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎవరిని? యాకోబు. అప్పుడు యాకోబు అన్నాడు, లేదు రాత్రి నేను వేరే చోట పనికి వెళ్తున్నానంటే, ఏం పనికి అని అడిగాడు. ఎవరు? ఇస్సాకు అడిగాడు. ఎవరిని? యాకోబుని. యాకోబు అడిగెళ్తున్నాడంట, పనికి వెళ్తున్నాడంట. అప్పుడు ఇస్సాకు అన్నాడు, పనికా? దేనికి పనికి అన్నాడంట. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు వయసు ఎంత ఉంటుందో ఇంచుమించు ఒక 15, 16 ఉంటాయన్నమాట ఈ ఇద్దరిది. అప్పుడు ఇస్సాకు అడిగాడు యాకోబును, యాడికి వెళ్తున్నావు యాకోబు అంటే, రాత్రి పని ఉంది, పనికి వెళ్ళాలంటే. ఏం పని అన్నాడంట. ఏం పని లేదు, ఇసుక మొయ్యాలా, ట్రాక్టర్లకు ఇసుక నింపాలన్నాడంట. ఎవరు?
యాకోబు. అప్పుడు ఇస్సాకుని ఇసుక మొయ్యాలా, దేనికి ఇసుక అన్నాడంట. డబ్బులు కావద్దా అంటే అప్పుడు ఇస్సాకు అన్నాడంట, ఏం మీ నాన్న అడగచ్చు కదా అన్నాడంట. అర్థమైందా? ఎందుకు పడైపోయింది సార్? కొంతమంది పిల్లల జీవితాల్లో యథార్థంగా సీరియస్లీ కొంతమంది పిల్లల జీవితాల్లో భయంకరమైన కష్టాలు ఉంటాయి. కష్టం వచ్చింది అనుకో, నాన్న నాకు 10 రూపాయలు ఇవ్వన్నావు అనుకో, వాళ్ళ తండ్రి 50 రూపాయలు ఇవ్వగలుగుతాడు, 100 రూపాయలు ఇవ్వగలుగుతాడు. కొంతమంది పిల్లలు నాన్న నాకు 10 రూపాయలు కావాలంటే రూపాయి చేతిలో పెట్టి, లేదు నాన్న ఇదేరా మనకుండేది అంటారు. నీకేమైనా అర్థం చెప్పేది? ఇప్పుడు దాకా మనం నవ్వుకున్నాం కానీ ఫ్యాక్ట్ అని చెప్పనా, కొంతమంది పిల్లలు పడుతున్న కన్నీరు, బాధ, వాడి శ్రమ, వాడి బాధ, వాడి ఆవేదన చచ్చేంతవరకు గుర్తుపెట్టుకుంటాడు. కొంతమందికి ఆ బాధ తెలియదు, కొంతమందికి ఆ కన్నీరు తెలియదు, కొంతమందికి ఆవేదన తెలియదు. కొంతమంది జీవితాలు ఎందుకు అనుమతిస్తాడు తెలుసా? ఎందుకు అనుమతిస్తాడంటే దాన్ని చూసి గుణపాఠం నేర్చుకోవాలని. మీకేమైనా అర్థం చెప్పేది? ఎందుకు విషయం చెప్తానంటే, ఐగుప్తు దేశంలో 10 తెగులు దేవుడు రప్పించడానికి బలమైన కారణం అంటే ఆ చరిత్రను గుర్తుపెట్టుకున్నప్పుడు, ఆ బాధ గుర్తుపెట్టుకున్నప్పుడు తరతరాలు మీ పిల్లలకు బోధించడానికి. మా నాన్న అప్పుడప్పుడు అంటుండేవాడు, నేను 10th క్లాసు డిప్లొమా చదువుతున్న దినాల్లో మేము మంచి మంచి బట్టలు కోరుకునేటప్పుడు మనం బట్టలు కొనం. మనం కోరుకున్న బట్ట దొరకాలంటే మినిమం 10-20 షాపులు తిరగాల. అలా తిరుగుతున్న దినాల్లో మా నాన్న అనేవారు, మేము చిన్నప్పుడు తిరిగేటప్పుడు నిక్కర్ వేసుకునేదానికి కూడా లేదు నాయన, అంటే నిక్కర్లు వేసుకునేదానికి కూడా మాకు బట్టలు లేవు. ఈరోజు దేవుడు మిమ్మల్ని పోషిస్తున్నాడు, నా బిడ్డలుగా మీకు బట్టలు తీయగలుగుతున్నా, ఇంకా 10 మంది పెట్టగలుగుతున్నా. కానీ ఒకప్పుడు మాకు బట్టలు ఇచ్చిన వాళ్ళు లేరు, ఒకప్పుడు మాకు సరిగా నిక్కర్ కూడా లేదు, చొక్కా లేదు అన్న పేదరికం. ఇవి మర్చిపోలేరు. ఇవి ఏం చెప్తారు చెప్పండి? తరతరాలు చెప్తూ ఉంటారు. అర్థం కదా ఎందుకు ఈ మడుతున్నా అంటే, గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో మనం ఎదురుతున్న కష్టం మన పిల్లలకు చెప్పాలి. మనం అనుభవించిన బాధ, కన్నీరు, ఒంటరితనం డెఫినెట్గా చెప్పాలి. చాలామంది చెప్తారంటే నామోసి ఫీల్ అవుతారు అనమాట. ఏ మోసి? నామోసి. మనం అంటే ఏమనుకుంటారా, మన కథ వేరు, మన రేంజ్ వేరు, మన బెంజ్ వేరు, మన BMW కారు వేరు అని. అంత సీన్ లేదు. ఏ స్థితి అయినా సరే మన పిల్లలకు కొన్ని సందర్భాల్లో చెప్పాలి. ఇదే విషయాన్ని ఆసాపు పెద్ద కీర్తన రాస్తాడు. ఎందుకు నేను చెప్పట్ల సుమా, మళ్ళా దేవుడు చెప్తాడు. చూడండి, నిర్గమాకాండం 10వ అధ్యాయం ఏమంటూ చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం చూస్తారా, 2వ వచనం. నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లును. ఎందుకంటే ఆ తెగులు, నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లు నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయమును కఠినపరిచితున్నా నేను. తలపైగత దేనికి తెగులు వస్తున్నాయి తెలుసా? మన కుమారుల కుమార్తెలకు తెలియచేయడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తాడు. నేను అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోలేను. ఈ పరిచర్యలో జరిగిన సంఘటనలు, ఈ పరిచర్యలో జరిగిన అనుభవాలు, నేర్చుకున్న ఆత్మీయమైన పాఠాలు ఇంకా మా వల్ల కాదు. అంతెందుకు, గతించిన వారంలో కూడా మా నాన్న నేను కూర్చొని, నాయన నెక్స్ట్ మనకు వార్షికోత్సవం ఉంది, ఎలా జరగాలి ఏంటి, చిల్లిగా అవ్వలేదు. ఆలోచనలు అయితే పెద్దగా ఉన్నాయి. 2 రోజులు పెట్టుకున్నాం మనం. ఇంకా ఈ సంవత్సరం నుంచి 2 రోజులు స్టార్ట్ చేయాలని చెప్పాం కదా. 2 రోజులు అయ్యే ఖర్చు ఇంచుమించు లక్షల్లోనే. ఏం చేయాలి? నిజంగా అలా ఆలోచించిన దినాల్లో దేవుడు అలా లేవనెత్తడమో, అలా కళ్ళ ఎదుట జరుగుతున్న కార్యాలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. నిజమంటే సీరియస్లీ పాంప్లెట్ కొట్టించడానికి కూడా మనీ లేని పరిస్థితుల్లో ప్రార్థన చేయాలి. ఎప్పుడు మేము సోషల్ మీడియాలో కానీ బయట ఎవరిని అడగడం కానీ అలా ఏం చేయలేదు. ఎందుకు మాట తెలుసా? అలా అనుకుంటున్న దినాల్లో అలా దేవుడు నడిపిస్తున్న వైనం చూస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు తీసుకుని వచ్చాయా, ఏదో దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు అంటున్నప్పుడు అవి చూస్తూనే కళ్ళలో నీళ్ళు తిరిగిన రోజులు బోల్డ్ అని. ఎందుకు మాట తెలుసా? ఇవి మర్చిపోలేం. నేను కూడా నా పుట్టిన పిల్లలకు తరతరాలు చెప్తా, అరే పరిచర్య ఇలా జరిగింది. మన పిల్లలకు ప్రచురం చేసే విధంగా కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. వేటిని? కష్టాలు, కన్నీరు, బాధ. అవునా? ఒక్కరా కష్టాలు, కన్నీరు, బాధ కొన్నిసార్లు అనుమతిస్తాడు. అలా అనుమతించడానికి ఐగుప్తు దేశంలో దేవుడు అద్భుతంగా అనుమతిస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు తమ పిల్లలకు నేర్పించాలని దేవుడు గుణపాఠం నేర్పుతున్నాడు. మై ఫ్రెండ్స్, మర్చిపోకండి, మన జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తున్నాడంటే వాటి ఎప్పుడు మర్చిపోకండి, కృతజ్ఞత కలిగి ఉండండి. సరే, 8వ తెగులు దేవుడు మిడతలు పంపించాడు. మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఒక మాట ఉంటుంది, చదివితే లేట్ అయిపోతుంది, త్వరగా మిగిలిపోతున్నాం. 7వ తెగుల్లో వడగండ్ల వర్షం పడింది. వడగండ్లలో 70-80% పాడైపోయింది. ఇంకా మిగిలింది ఎంత? 20-30%. 20-30% కూడా దేవుడు పాడు చేయాలనుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ఒకే దాన్ని మాటి కొడతాడు? కొన్ని సందర్భాల్లో ఒకే విషయాన్ని, ఒకే రోగాన్ని, ఒకే బాధను, ఒకే కష్టాన్ని రోజు మార్చి రోజు ప్రతిసారి కొడతాడు. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఉందా? ఎందుకన్నా నా జీవితంలోనే ప్రార్థన చేసిన, భక్తి చేస్తున్నా, ఆత్మీయతలు ముందుకెళ్తున్నా,
మాటి మాటికి దేవుడు కొడుతున్నాడు, ఎదగలేకపోతున్నా, ముందుకెళ్ళలేకపోతున్నా, మాటి మాటికి కొడుతున్నాడు. తీర్మానాలు తీసుకుంటున్నా, పవిత్రంగా ఉండాలనుకుంటా, పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా, అయినా సరే మాటి మాటికి పడిపోతుంటా, అయినా సరే మాటి మాటికి కృంగిపోతున్నా, అయినా సరే మాటి మాటికి రోగాలు, మాటి మాటికి జబ్బులు. ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా. ఎందుకలా? ఇప్పుడు చదివిస్తా చూడండి. అదే 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం చూడ ఏముంటుందో. 17వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా, ఇది చాలా ఇంపార్టెంట్, అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటినీ తినివేయునని చెప్పాను. ఏంటి తినేస్తాయంట? వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయు. వడగండ్లు ఎప్పుడు వచ్చాయి? ఏ తెగులు వడగండ్లు? 7వ తెగులు. 7వ తెగులు ఏమొచ్చింది? వడగండ్లు వచ్చాయి. మళ్ళీ ఏం చేస్తున్నాడంట? మళ్ళీ 8వ తెగులు వచ్చాయట. అంటే అర్థం కాలేదేమో, టైఫాయిడ్ వచ్చింది. అప్పుడప్పుడు అత్తగారింటికి వచ్చినట్టు వచ్చా ఉంటుంది కొంతమందికి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ. సంవత్సరం ఒకసారి వచ్చిపోతాంటట. ఇసాకన్న ఇంటికి అయితే అప్పుడప్పుడు వచ్చిపోతాంటదట. ఉదాహరణ చెప్తున్నా. ఒక వ్యాధి, ఒక జబ్బు వచ్చింది అనుకో, కొంచెం బాగా క్షీణించావు, 100లో 80% క్షీణించిపోయావు, ఇంక మిగిలిందంతా 20%. అట్టుంది ప్రాణం అంతే. అలా టైఫాయిడ్ వెళ్ళిపోయింది అనుకోగా మళ్ళీ డెంగ్యూ వచ్చి పడింది. అర్థమైందా? ఎలా ఉంటుంది ఇప్పుడు? అర్థమవుతుందా? అంటే 80% పంటను వడగండ్లు ఇవన్నీ తినివేస్తే మిగిలిన దానిని కూడా మిడతలు వచ్చి తినేయాలంట. ఎందుకు దేవుడు అంత కఠినంగా ఉన్నాడు? దేవుడు నిజంగా అలా కఠినంగా ఉంటాడా? మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మీకు అనిపించిందో నాకు తెలియదు, కానీ నా ఆత్మయాత్రలో అనిపించింది. అలా ఏమనిపించిందంటే, ప్రభువా, ఎందుకు ఇది నాకు మాటి మాటికి దెబ్బ పడుతుంది నా మీద? ఎందుకు నా జీవితంలో మాటి మాటికి ఈ శిక్ష గుండా, ఈ బాధ గుండా, ఈ ఒంటరితనం గుండా, కన్నీటి గుండా మాటి మాటికి వెళ్తున్నాను? ఎందుకు అలా దేవుడు చేస్తాడు? ఇంతకు దేవుడు అలా చేస్తాడా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది, బాగా అర్థమైంది. ఆకలి వచ్చాంది, వెళ్ళిపోతామంటారా? చేస్తాడా? మాటి మాటికి దేవుడు దెబ్బను కొడతాడా? కొట్టించాడో కొడతాడా? ఎలా చెప్పగలను? అసలు ఎందుకు కొడతాడంటే మాటి మాటికి పడిన చోటే మిగిలిన దాన్ని కూడా శేషమేమీ లేకుండా తినేసే విధంగా దేవుడు శిక్ష వేస్తాడు. కొన్నిసార్లు వేస్తాడు. ఎందుకు వేస్తాడు? ఆమోసు గ్రంథం ఇప్పుడు తీయండి, ప్రవక్త గ్రంథం ఆమోసు గ్రంథం తీస్తారా ఒకసారి? ఆమోసు గ్రంథం ఎందుకు దేవుడు అలా శిక్షను మాటికి వేస్తాడో ఆమోసు గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి అద్భుతమైన మాట. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఏం చేశాడంటే దేవుడు? దంతశుద్ధి అంటే తెలుసా? మొత్తం క్లీన్ చేస్తామే, శుభ్రపరుస్తామే. అట్లా పట్టణంలో ఇల్లు, ఆస్తి, గొడ్డు గోడం, ఆ కాలంలో గొడ్లు గోదా కదా, ఏమీ లేకుండా మొత్తం క్లీన్ చేసినా కూడా దేవునితో తిరగల. తర్వాత ఏం చేయాలి చూడండి. ఇదే యెహోవాకు 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన కురవకుండా చేసి తిని, ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయిను, అయినను వారు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. ఏంటట? ముందేమో దంత శుద్ధి చేసినట్టు క్లీన్ చేశాడంట, అయినా దేవుని తట్టు తిరగల. మళ్ళీ రెండోది ఏం చేశాడంట? ఒక చోట వర్షం పడి మరొక చోట వర్షం పడలేదంట. కొంతమంది బాగున్నారు, కొంతమంది బాగాలేరంట. అలా కరువుతో తాండవిస్తున్నారంట. అంటే 10 మంది తినాల్సిన భోజనం 5 మంది తింటున్నారన్నమాట. అర్థమైందా? అంటే 10 మందికి పండాల్సిన పంట 5 మందికే పండుతుందన్నమాట. అర్థం. ఒక కుటుంబాన్ని పోషించినటువంటి కుటుంబం, కానీ కుటుంబానికి కూడా సరిపోవట్లా. అంత కరువు వచ్చినా కూడా ఎవరి మీద ఆధారపడంలా? దేవుని మీద ఆధారపడటం లేదంట. మళ్ళీ ఏం చేయలేదు? 9వ వచనం. మరియు మీ సస్యములను ఎండు తెగుల చేతను కాటుక చేతను నేను పాడు చేసింది. గొంగలి పురుగులు వచ్చి మీ విస్తారమైన వనలను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసాను, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. కనపడిందా? అయినా తిరుగుతున్నారా? తిరగట్లా. మళ్ళీ 10వ వచనం. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితిని. మీ దడ్డుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులు ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించితిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవాకు. మళ్ళా చూడండి 11వ వచనం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లా దోసి నాశనము చేసినట్లు మీలో కొందరిని నాశనము చేయగా, మీరు పంటలో నుండి తీయబడిన కొరువైనట్టు
తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. మళ్ళీ ఇదే యెహోవాకు 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఎలాగూ చేయుదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడే. తలపైకి మీకు ఏమైనా కనపడింది? ఆమోస్ ప్రవక్త దేవుడు చెప్తున్నాడు, నాయనా ఒకదాని మీద ఒకటి కరువు పంపించా, ఒడ్లు గోడములు అన్నీ పడగొట్టా, సొదొమ గొమొర్రాను పాడు చేశా, ఐగుప్తు దేశంలో తెగుళ్ళు పట్టించి ఆ దుర్గంధము చేత నాశనం చేసినట్టు చేశా. ఇన్ని ఒకదాని మీద ఒకటి పడుతున్నాయంటే కారణం అంటే చెప్పనా? మీరు దేవుని వైపు తిరగాలని. ఇదంతా ఏం చెప్పానంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో, మన వ్యక్తిగత ఆత్మీయాత్రలో, నీకు అనిపించిందో నాకు తెలీదు, నాకు అనిపించింది, ఎందుకు దేవుడు మాటి మాటికి కొడతాడంటే ఆయన వైపు తిరగమని. ఆయన కొట్టడం మానేశాడు అనుకో, ఆయన పిలవడం మానేశాడు అనుకో, వదిలిపెట్టేశాడని అర్థం. ఎవరిని? మనల్ని. ఈరోజు ఉదయకాల దినాన్ని కూడా ప్రభు సన్నిధిలో నన్ను కొడుతున్నందుకు, నన్ను పిలుస్తున్నందుకు, నన్ను శిక్షిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఎందుకు తెలుసా? శిక్షించకపోతే వదిలిపెట్టేశామని అర్థం. అవునా కదా? ఇశ్రాయేలు ప్రజలు శిక్షిస్తుండే కాబట్టి నా వైపు తిరగండి. అద్భుతమైన మాట కదా. దేవుడు కొన్ని సందర్భాల్లో మన పిల్లలుగా భావిస్తున్నాడు కాబట్టి ఇంకా తిడుతున్నాడు. కమ్ టు ద పాయింట్. ఐగుప్తీయులకు దేవుడు తన మహిమను ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఐగుప్తులు తెగులను బయలుపరుస్తూ అద్భుత రీతిగా దేవుడు తన నామాన్ని మహిమపరుస్తున్నాడు. బయటిపై ఆ తెగులు ఏం తెగులు? మిడతల తెగులు. పోయినసారి మనం ధ్యానం చేసుకున్నాం ఐగుప్తు దేశం ఎలా ఉండేది. ఐగుప్తు దేశం మీద చుట్టూ నైలు నది, ఆ నైలు నది చుట్టూ అద్భుతమైనటువంటి సస్యశ్యామల పంట. సో నైలు నది దేవతగా భావించేవాళ్ళు. ఆ దేవతే ఈ దేవత. ట్రాన్స్పరెంట్ కొట్టు, రైట్. ఆ దేవతే ఈ దేవత. తర్వాత కప్ప దేవత, కొంచెం ట్రాన్స్పరెంట్ బయటేసి తగ్గించు. ఆ దేవతే ఈ దేవత. ఎవరి దేవత? ఎకెట్, కప్ప దేవత. ఆ తర్వాత ఈమెడు కప్పే, ఓకేనా? కప్ప దేవత. ఈమె సెత్ అంటారు. సెత్ అంటే ఎడారిలో తుఫాను దేవత ఉందే, ఆ తుఫాను దేవత. ఇప్పుడు మిడతలు రావడానికి బలమైన కారణం ఏంటంటే ఐగుప్తులో తూర్పు నుంచి బలమైన తుఫాను వచ్చి ఆ తుఫానులో నుంచి మిడతలు వచ్చాయి. ఎక్కడికి? ఐగుప్తు దేశంలోనికి. ఆ మిడతలు రావడానికి కారణం ఏంటంటే ఈ తుఫాను దేవత. ఈ తుఫాను దేవత పేరు సెత్ అన్నమాట. అర్థమవుతుందా? ఎవరు? సెత్. అయితే ఈ తుఫాను దేవత సెత్. ఈ పంట దేవత ఆసిస్. ఎవరు? ఈ పంట దేవత ఆసిస్. అంటే ఈ సెత్తు, ఈ ఆసిస్ అన్నదమ్ములు అనమాట. ఎవరు? సెత్తు, ఆసిసు అన్నదమ్ములు. అంటే ఐగుప్తుల మైథాలజీలో ఉన్న చరిత్ర ఏంటంటే ఈ సెత్తు, ఆసిసు అన్నదమ్ములు. అయితే వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటారు. ఎవరిద్దరు? ఈ తుఫాను ఈ వడగండ్లు ఏదైతే ఉందో ఈ తుఫాను సంబంధించిన దేవుడు, ఈ సెత్ అనే వ్యక్తి, ఈ ఆసిసు యుద్ధం చేసుకుంటారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములే. అలా యుద్ధం చేసుకుంటున్నప్పుడు ఈ ఆసిస్ అనేవాడు చచ్చిపోతాడు. అనగా ఈ పంటల దేవుడు చచ్చిపోతాడు. అప్పుడు పంటల దేవతకు భార్య ఉంటుంది. ఆమె పేరు ఐసిస్. ఉంటుంది, ఐసిస్ అనమాట. ఆ ఐసిస్ ఏం చేస్తుందంటే ఆ మందులు అవి కలేబరాలు కలిపి, అంటే మైథాలజీలో ఉన్న విషయం చెప్తున్నా, కలిపి మమ్మీగా తయారు చేసి ఈయన బతికించుకుంటుంది. ఎవరిని? ఈ ఆసిస్ను, అంటే భర్తను బతికించుకుంటుంది. సో ఈ భర్త పునరుజ్జీవానికి మూలకారుడు అనమాట. అంటే చచ్చిపోయిన వాళ్ళని తిరిగి బతికించే దేవుడు అని వాళ్ళ నమ్మకం. ఎవరు? ఐగుప్తులు. ఈ ఐసిస్కు ఈ ఆసిస్కు పుట్టినటువంటి కొడుకే ఐరస్. అర్థమైందా? ఆ ఐరస్ మన తర్వాత శత్రుని చంపుతాడు. ఏమన్నా అర్థమైందా అన్న? ఇదంతా మాకు ఎందుకంటారా? అర్థం కాలేదా? ఇది ఐగుప్తు మైథాలజీలో ఉన్నటువంటి చరిత్ర. అర్థమవుతుందా? ఈ తుఫాను దేవుడు ఎవరు? తుఫాను దేవుడు సెత్తు. ఓకే. ఈ సెత్తుకు సహోదరుడు ఎవరు? ఆసిస్. ఈ ఆసిస్ కొంచెం ఎలా అంటే పంటల దేవుడు అనమాట. ఒక మాట పంటల దేవుడు, ఒక మమ్మీ దేవుడు, రైట్. అయితే ఈ పంటల దేవుడు, ఈ సెత్తు అన్నదమ్ములు, వీళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు ఈయన చచ్చిపోతాడు. ఎవరు? ఆసిస్. ఈ ఆసిస్ భార్య పేరు ఐసిస్. ఐసిస్ మందులు వేసి, అదే ఏమంటారు, మూలికలన్నీ వేసి అదేసి ఇదేసి మొత్తానికైతే ఆసిస్ను బతికించుకుంటుంది. ఈ ఐసిస్కు కలిపి పుట్టిన కొడుకే ఐరస్. ఈ ఐరస్ మళ్ళీ చేస్తాడు, మా నాన్న కొడతావరా అని చెప్పేసి సెత్తు మీద గొడవకి వెళ్తాడు. అర్థమైందా? అట్లా వీళ్ళిద్దరు గొడవ జరుగుతుంది. ఇది ఐగుప్తు పురాణాల్లో ఉన్నటువంటి చరిత్ర. పురాణాలు ఉంటాయి కదా, అట్లా పురాణాల్లో చరిత్ర. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఎప్పుడైతే ఈ తుఫాను దేవుడు, గాలి దేవుడు వచ్చి మిడతల ద్వారా వచ్చి ఐగుప్తు పంట పొలాలను నాశనం చేశాడో, ఈ పంట పొలాలు నాశనం అయిందంటే ఎవరు నాశనమైనట్టు? ఈ ఆసిస్ అనే దేవత నాశనమైనట్టు. అర్థమైందా? ఈ ఆసిస్ అనే దేవత నాశనమయ్యాడు. మీరు గమనించారా? పంటలు సర్వసాధారణంగా 6 నెలలకు 8 నెలలకు పంట వచ్చి, పంట విత్తనం వేసిన తర్వాత పంట వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ పంట అయిపోతుంది. పంట అయిపోయిందా? అర్థం ఏమనంటే ఆసిస్ దేవుడు చచ్చిపోయాడని అర్థం. మళ్ళీ ఏం చేయాలా? ఇప్పుడు ఐరస్ దేవత వచ్చి ఏం చేస్తుంది? ఐసిస్ దేవత మళ్ళీ బతికిస్తుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆసిస్ దేవుడు ఏమవుతాడు? బతుకుతాడు అనమాట. అదే నమ్మకం. ఎవరిది?
ఐగుప్తీయులు. అర్థమైందా? అదనమాట. సో ఇప్పుడు ఈ ఆసిస్, ఐసిస్, సెత్ అర్థమైంది కదా, రైట్. తర్వాత ఇలా 8వ తెగులు ముగుస్తుంది. 8వ తెగులు ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను, తన విషయాన్ని బయలుపరుచుకుంటాడు. అరే, మీరు నమ్ముతున్నటువంటి సెత్తు లేదంటే ఆసిస్ కదరా, ఈ సృష్టికి అంతటికి నేనే మూలకారకుణ్ణి అని తన విషయాన్ని, తన నామాన్ని, తన ప్రత్యక్షతను బయలుపరుచుకుంటాడు. మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, 7వ తెగులు ద్వారా పాడైపోయినటువంటి పంటను తిరిగి మరలా మిగిలిన దాన్ని కూడా దేవుడు నాశనం చేస్తున్నాడు. అంటే అర్థమేమని? ఆయన వైపు తిరగమని. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం ఆశ పెట్టుకుంటాం, వీడన్నా బాగుపడతాడు, ఇదన్నా ఉంటుంది నా జీవితంలో, ఇదన్నా ఉంటుంది, అది కూడా పోతుంది. అట్టరే చేతి కాడికి వచ్చింది, అది కూడా పోయిందని. దాని అర్థం ఏం తెలుసా? అప్పుడన్నా విరిగి నరిగిన హృదయంతో దేవుని పాదాలు పట్టుకోమని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది చూస్తే చాలా బాధేస్తుంది, జాలేస్తుంది. ఎంత కొట్టినా కూడా కొంతమంది మారరండి. నేను కొట్టినామని కాదు, దేవుడు కొంతమందిని ఎంత కొట్టినా ఎంత తిట్టినా మారరు. నాకు మెసేజ్లు పెడతారు మళ్ళా, అన్న మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా భార్య కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ నువ్వేం చేస్తుంటావు అంట. నిజం, ఎంత కొట్టినా, ఎన్ని సమస్యలు రానిలే, కుటుంబంలో ఎంత బాధ రానిలే, ఎంత కన్నీరు రానిలే, ఎంత భారం రానిలే, మోకాళ్ళే వేరే. చూసారా? నేను చూసా అట్టటోళ్ళు కొంతమందిని, అలాంటి గర్విష్ఠుల్ని చాలామంది చూసా. అరే, ఇంత జరుగుతున్న కుటుంబంలో ఇంత బాధపడుతున్నా రారే. ఒకసారి మా నాన్న నేను ఒకసారి రిమ్స్ హాస్పిటల్లో ఐసీయూకి వెళ్ళాం. మా తెలిసిన ఒక పెద్ద ఆయనకు బాగాలేదంటే, వెళ్ళిన తర్వాత మా నాన్న లోపలికి వెళ్ళాడు. ఐసీయూలో అందరూ రానిరు కదా, మా నాన్న వెళ్ళాడనమాట. మా నాన్న వచ్చాడు, తర్వాత బయటికి వచ్చిన తర్వాత మాట్లాడాడంట మా నాయన పెద్ద ఆయనతో. ఏం కాదు పెద్ద ఆయన, దేవుడు లేవనెత్తాడు, ధైర్యంగా ఉండు అంటే, నాకేమి అంటాడంట. అర్థం కాలే ఏంటి, నాకేమని మీసాలు చెప్తాడంట. ఐసీయూలో ఉన్నాడు, అది పెట్టారు ఆక్సిజన్, ఐసీసీ పెట్టారు, పెట్టిన తర్వాత కూడా నాకేమి అంటున్నాడు అనమాట. అట్లా కొంతమందికి ఉంటుంది అనమాట ఆ గర్వం. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఇది తగిలినా వంగరు. దయచేసి దెబ్బలు తగులుతున్నా వంగకపోతే ఇంకా కొడతాడు తప్ప వదిలిపెట్టాడు ఆయన. దయచేసి ఎంత త్వరగా మేలుకుంటే, ఎంత త్వరగా ఆయన మీద ఆధారపడితే అంత క్షేమం, దెబ్బలు తగ్గుతాయి. అవునా కదా? ఎంత త్వరగా ఆయన మీద ఆధారపడితే అంత క్షేమం, దెబ్బలు తగ్గుతాయి. లేదంటే మరింత దెబ్బలు పడతాయి, మరింత ఆత్మీయతను, మరింత ఆరోగ్యాన్ని, మరింత సమయాన్ని, మరింత జీవితాన్ని కోల్పోతాం. ఎంత త్వరగా లోపడితే అంత ఉత్తమం. మర్చిపోకండి, చాలామంది లోపడక, చాలామంది విధేయత చూపక, చాలామంది ఇప్పటికీ తిరగక, ఇప్పటికే కష్టపడక, ఇప్పటికీ జీవితం విలువ తెలియక ఇంకా తిరుగుతూనే ఉంటారు. చాలా కోల్పోయిన తర్వాత అప్పుడు బాధపడతాం. అప్పుడు బాధపడిన కాలం, వయసు, సమయం తిరిగి మళ్ళా రావు. అర్థమవుతుందా? 8వ తెగులు, నాయనా మోసే మిగిలి ఉన్న పంటను కూడా తినేసే విధంగా, నాశనం చేసే విధంగా మిడతలు పంపించిన తర్వాత మారాడా? దేవుడు కొన్ని సందర్భాలు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఏంటి? మిగిలిన కొంచెం కూడా ఉడుకుపోవడానికి. సో మై ఫ్రెండ్స్, అలాంటి స్థితిని, అలాంటి దుర్భరమైన స్థితిని తెచ్చుకోబాకండి దయచేసి. తర్వాత 9వ తెగులు. ఏంటా 9వ తెగులు చూద్దామా? నిర్గమాకాండం 10వ అధ్యాయం 21వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు ఆకాశం వైపు చెప్తున్న మాట చూద్దాం. ఆకాశం వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మున నేను. మోసే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమైన. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేడు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసంలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను రైట్ తలపగెత్తరా. 9వ తెగులు ఏంటి? ఆ తెగులు అంటే ఐగుప్తు దేశం అంతటా చీకటి. ఐగుప్తు దేశం అంతటా 3 దినాలు కట్టిక చీకటి ఉంది. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, చరిత్రకారు బుక్స్లో ఏం రాశారంటే, ఈ ఎడారి ప్రాంతం నుంచి అలా ఇసుక తుఫాను వచ్చిన తర్వాత ఆ ఇసుక తుఫాను వేడికి, ఆ ఇసుక తుఫానుకు అంతకుముందు మిడతలు వచ్చాయి కదా, ఆ మిడతలు తినిన తర్వాత మిడతలు పోవటానికి ఈ ఇసుక తుఫాను, ఆ వేడికి మొత్తం దేశమంతా మేఘాలు కమ్ముకున్నాయి. ఆ మేఘాలు కమ్ముకొని ఒక్క ఐగుప్తులో ప్రాంతంలో, ఇశ్రాయేలు ఉన్నటువంటి ప్రాంతం తప్ప మిగతా ఉన్న ప్రాంతం అంతా చీకటి కమ్మేసుకుంది. ఎవరున్న ప్రాంతంలో? ఎందుకు అలా కమ్ముకోవడానికి కారణం ఏంటంటే, ఐగుప్తీయులు సూర్యుని దేవునిగా కొలుస్తారు. సూర్యుని దేవుడిగా కొలుస్తారు అన్నమాట. ఎవరు? సూర్యుడు. సో ఈ సూర్యుడు తలకాయ కొంచెం జంతువులా ఉంటుంది, వెనకాల చుట్టూ చక్రంలా ఉంటుంది. ఆ చక్రాన్ని చుట్టూ ఒక పాము ఉంటుంది. ఇక్కడ లేదండి, మీకు కనపడడం లేదు, నాకు తెలీదు. అంటే మైథాలజీలో స్టోరీ ఏంటంటే, సూర్యుని దేవుడిగా కొలుస్తారు. ఎవరు? ఐగుప్తీయులు. అయితే ఐగుప్తీయులు నమ్మినట్టు సూర్యదేవుడు ఏం చేస్తాడంటే, పడ వేసుకొని, ఇప్పుడు
తూర్పు దగ్గర నుంచి పడవ వేసుకొని అలా కొన్ని వేల సంవత్సరాలుగా అలా వస్తూ ఉంటాడు అనమాట. తూర్పు నుంచి ఏం వేసుకొని పడవ వేసుకొని వస్తూ ఉంటాడు. మధ్యాహ్నం అయ్యేసరికి బాగా పౌష్టమైన బలంతో ఉంటాడు ఎవరు? సూర్యుడు. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి పడవ వేసుకొని ఆడికి పోతుంటాడు, పాతాళానికి పోతుంటాడు. పాతాళంలో మళ్ళీ పాము మింగేస్తుంది అనమాట. ఆ పాము మింగేసిన తర్వాత ఆ పామును జయించి మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ పడవ వేసుకుని ఏమొచ్చాడు? యాడ్ నుంచి వచ్చాడు? తూర్పు నుంచి వచ్చాడు అనమాట. ఎవరు? సూర్యదేవుడు. ఇది ఎవరు నమ్మేది? ఐగుప్తులు నమ్మేది. సో అలా సూర్యదేవుని రా అని పిలిచేవాళ్ళు. రా అంటే సరా ఆర్ఏ రా. ఆ రా సూర్యదేవుని పేరేంటి? రా. ఇప్పుడు నేను చెప్తున్న మైథాలజీ అంతా మీ దగ్గర డబ్బులు ఉంటే ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. మీరు ఐగుప్తు దేశంలో సూర్యుని రాగా పిలిచారు. ఎస్, ఈ మైథాలజీలో సూర్యుని రాగా పిలిచారు. అప్పుడప్పుడు ఈ జంతువులు ఎలా ఉండేవంటే ఆ సూర్యదేవుడు ఎలా ఉండేవంటే ఒకసారి కొంచెం ఇలా కనపడుతుందా? ఇలా ఆ తలకాయ కొంచెం మేక తోడేల్లాగా అలా ఉంటుందన్నమాట తలకాయ సూర్యదేవుడికి. సో ఇలాంటి రా అనే దేవతగా కొలిచేవాళ్ళు దేన్ని? సూర్యుని. అయితే దేవుడు తన నామాన్ని తన ఘనతను ప్రత్యక్షపరచుకోవడానికి లేదా తనను తాను బయలుపరచుకోవడానికి సూర్యుని, మీరు నమ్ముతున్నటువంటి సూర్యుడు దేవుడు కాదురా, ఆ సూర్యుని సృష్టించి కూడా నేనే అని బయలుపరచడానికి ఆ సూర్యుని యొక్క మేఘాలతో కమ్మివేసి చిమ్మ చీకటి కలిగే విధంగా ఐగుప్తు దేశం అంతటా కలుగజేశాడు. అయితే ఒకే ఒక చోట వెలుగుంది. ఎక్కడది? ఇశ్రాయేలు ప్రజలు ఉన్న చోట. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ మాట నాకు బాగా ఇష్టమైన మాట. ఏంటి ఆ మాట అంటే, దేవుడు తన చూద్దాం, బాగుంటుంది. 23 వచనం, 10:23 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయాను, అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఈ మాట నాకు బాగా ఇష్టం. ఎందుకు నా ఇష్టం అంటే, చీకటి ఉన్న ప్రాంతాల్లో ఒక్కడు లేయలేకపోయాడు, వెళ్ళలేకపోయాడు, కదలలేకపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలున్న చోట వెలుగు ఉంది. ఎందుకు ఈ మాడిపోయానంటే, మన చుట్టూ కొన్ని సందర్భాల్లో నడవలేని స్థితి, ఆలోచించలేని స్థితి, భవిష్యత్తు కనుమరుగైపోతున్న స్థితి చాలాసార్లు అనిపిస్తుంది. చాలాసార్లు నేను ఆలోచిస్తాను, ఆహాజు అనే రాజు తన చుట్టూ శత్రు సైన్యం ఉన్నప్పుడు యెషయా ప్రవక్త బలపరుస్తా అంటే వెనకోకుండా శత్రు సైన్యం మీద ఆధారపడతాడు. గుర్తుందా? కొంతమంది రాజులు మాత్రమే తమ కళ్ళ ఎదుట ఏమీ కానరాకపోయినా దేవుని మీద ఆధారపడతాడు. అలా ఆధారపడ్డటువంటి వ్యక్తుల్లో హిజ్కియా అనే భక్తుడు అద్భుతమైన రాజు. ఎందుకు నా మాట చెప్తానంటే, అష్షూరు అనే సైన్యం చిన్న సైన్యం కాదు, పెద్ద సైన్యం. అష్షూరు సైన్యాన్ని జయించడం అంటే చాలా కష్టం అనమాట. ఒక మాట చెప్పాలంటే, ఇస్సాకన్న దగ్గర 1000 కోట్లు ఉంది ఆస్తి. ఎన్ని కోట్లు? వేసుకునే కోట్లు కాదు, పైసలు. ఎన్ని కోట్లు? 1000 కోట్లు. నా దగ్గర 5,000 రూపాయలు కూడా లేదు. నా దగ్గర ఎన్ని? 5,000 రూపాయలు కూడా లేదు నా దగ్గర. ఏ పూటకి వెళ్ళి ఆ పూటకి తెచ్చుకుంది. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, కోట్లు సంపాదించినటువంటి ఇస్సాకన్న నన్ను కొట్టడం, నన్ను నలిపేయడం, లేదంటే నన్ను తక్కువ చేయడం చిన్న విషయం, పెద్ద విషయం? మీ ఊహకే వదిలేసారా? ఎంత చిన్న విషయం అంటే అంత చిన్న విషయం. అసలు ఆయన టచ్ అయిన అవసరం లే. ఎవరు అక్కడ అనేట కనుసైగతో పిలిచి ఆడున్నాడు చూడు, వాడిని వేసేపు అంటే చాలు. జనరల్గా చెప్తానా, మీకేమైనా అర్థం అవుతుందా? అసలు ఆయన ఒంటి మీద దుమ్ము పడుకోకుండా వేసేయచ్చు మన భాషలో మాట్లాడుకోవాలంటే. నేనేం చెప్తున్నా అంటే, అష్షూరు సైన్యం అనేది అంత గొప్పది, ఇశ్రాయేలు దేశం అనేది ఇంత చిన్నది. అంత చిన్న దేశం కూడా తన చుట్టూ పరిస్థితులు అలుముకున్నాయి. నేను ఆ చరిత్ర చదువుతున్నప్పుడు, నేను చరిత్రలో పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, కొంతమంది చరిత్రకారులు రాసిన పుస్తకాలు అంతా రీసెర్చ్ చేస్తున్నప్పుడు, ఆ అష్షూరులు వెళ్ళి ఆ నినేవే పట్టణాన్ని, అష్షూరులు వెళ్ళి ఆ సోమరేడు పట్టణాన్ని, ఆ కొండకెళ్ళి ఆ దేశాన్ని పాడు చేస్తున్నప్పుడు వాళ్ళు వస్తుంటే భయపడేవాళ్ళు. అలా భయకంపితనే వణికేవాళ్ళు. వేల మంది సైన్యం, రాజు రానవసరంలే, సైనికులు పంపించి పోయి దోచుకొని వస్తారనమాట. అంత గొప్ప సైన్యం. అంత గొప్ప సైన్యాన్ని చూసి ఎదిరించి నిలబడ్డాడు. ఎవరు తెలుసా? హిజ్కియా. కారణం ఏంటంటే, తన చుట్టూ అన్ని పరిస్థితులున్నా ధైర్యంగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని తోడు. ఎందుకు మాడిపోయానంటే, కొన్ని సందర్భాల్లో మన చుట్టూ వందల పరిస్థితులు, భవిష్యత్తు గురించి, వివాహాన్ని గురించి, పిల్లల గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి అల్లాడిపోతుంటాం. కానీ దేవునితో సహవాసం ఉన్నదనుకో, ఆ వెలుగు వేరు, ఆ కదలిక వేరు, ఆ తేజస్సు వేరు, ఆ ధైర్యం వేరు. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కోల్పోతామో కదలలేము, ఆలోచించలేము, ధైర్యంగా ఉంటాము. ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయో లేదో నాకు తెలీదు, నాకున్నాయి. చీకటి అలుముకున్నప్పుడు నడవలేము, ఆలోచించలేము, ధైర్యంగా మాట్లాడలేము, ధైర్యంగా ముందుకు అడిగేయలేము, ఏం జరుగుతుందో తెలీదు, ఎటెళ్తుందో తెలీదు భవిష్యత్తు. కానీ అయినను ఇశ్రాయేలులో వెలుగు ఉండెను. ఆ వెలుగుకరమైన దేవుడు, యోహాను సువార్తలు అంటాడు, నేనే వెలుగును. ఆ వెలుగు దేవుడు మన జీవితాల్లో ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, హృదయపూర్వకంగా అడుగుదాం, ప్రభువా మా జీవితంలో
మాకు తోడేయండి నడిపించు. చిట్ట చివరి తెగులు ఏంటా తెగులు? ముగిచేస్తున్నా, చదవట్లేదు, 5 నిమిషం ముగిస్తా. చిట్ట చివరి తెగులు ఏంటా తెగులు అంటే ఐగుప్తు దేశంలో మొట్టమొదటి సంతానం చనిపోవడం. ఎందుకు నా చనిపోయాడు? ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే దేవుడైన యెహోవా పాత నిబంధనలో ఎంత కఠినుడు అండి, ఎంత దుర్మార్గుడు అండి, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వడానికి ఐగుప్తులో మొదటి పిల్లలు చంపేస్తాడా? న్యాయమా అన్యాయమా? అర్థం కాలేదా? అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థం కాలేదా? మళ్ళీ అడుగుతాను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకురావడానికి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మొదటి సంతానాన్ని చంపటం న్యాయమా అన్యాయమా? అర్థం కాలేదేమో పాపం, అర్థం కాలేదు. మీకు అర్థం చెప్తా. మీరందరూ షేట్లు, ఉదాహరణ చెప్పాలంటే, లేదా నేను రాజును, మీరందరూ నా కింద బానిసలుగా ఉన్నారు. ఉదాహరణ చెప్తాను. మిమ్మల్ని బయటికి తీసుకుపోవడానికి, మిమ్మల్ని వదిలిపెట్టడానికి నా కడుపును పుట్టిన మొదటి సంతానాన్ని చంపడం న్యాయమా రైటా? ఏంటి మాట్లాడరు? అన్యాయమా? ఏదో ఊ అనో తానో తందానో ఏదో ఒకటి. న్యాయమా అన్యాయమా అక్క? అన్యాయమే. ఫరో న్యాయమే. ఎందుకు న్యాయము? చెప్పినా వాడు మాట వెళ్ళేవాడు తోలు తీయాలంటావా? దేవుడు చెప్పినాడు మోసేతారు, వీడు మాట వెళ్ళా అందుకని తీసుకోబడి న్యాయమే అంటారు. రైట్, సరే. మరి పిల్లలు ఏం చేశారు? ఈయన మాట ఏంది ఎవరు? మాట ఏంది ఎవరు? ఆ మొదటి తెగుల్లోనే ఫరోని లేపేచ్చు పోలే? అది కదా. అర్థం కాలేదా? మీరు ఎప్పుడైనా చెస్ గేమ్ ఆడారా? చెస్ గేమ్లో ముందర సిపాయిలు ఉంటారు. ఆ రాజు, మంత్రి, ఏనుగు, ఒంట ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఎనిజంతో ఆట అయిపోదు. రాజుని వేసి ఆట అయిపోతుంది అనమాట. అర్థందా? ఇప్పుడు అదే మాట ఫరోని వేసేస్తే అయిపోద్ది కదా. మరి పిల్లలు ఏం చేశారు? ఎందుకు న్యాయమా అన్యాయం అంటే న్యాయమే. ఎందుకు న్యాయం చెప్పనా? నిర్గమాకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఐగుప్తు ఫరో ఏం చేశాడు తెలుసా? చిన్నపిల్లలను చంపాడు. గుర్తుందా? చిన్నపిల్లలు నైలు నదిలో పారేసి చంపలేదా? ఐగుప్తు సామ్రాజ్యంలో పిల్లలు పుట్టిన మగపిల్లలందరినీ, మగ సంతానం అంతటిని చంపేయండి అని శాసనం పుట్టించలేదా? మోషే పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేయండి అని ఫరో శాసనం పుట్టించలేదా? పిల్లలందరినీ నైలు నదిలో పారేయలేదా? వాళ్ళు పారేయలేదా? పారేశాడు. వాళ్ళు ఏమి ఇచ్చారో అదే కోసాడు. అర్థం కాలేదా? అర్థమైందా? ఏం చెప్పి పైకి చేస్తున్నానంటే మన జీవితాలు కొన్ని సందర్భాల్లో మనం చేసిన పని మనం మర్చిపోవచ్చు. దేవుడు చూడట్లేదులే, మనుషులు చూడట్లేదులే, ఎవరికి తెలియదులే అని అనుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు. మనం ఏం విత్తుతామో అది కోస్తాం. ఒకటి అన్యాయం చేస్తే ఏదో రోజు మనకు ఆ అన్యాయం, ఆ అక్రమం మన జీవితంలో ఏర్పడుతుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, దీని గురించి నేను ఎక్కువ వివరించట్లేదు. 10వ తెగులు దేవుని చిత్తం అయితే ఒకసారి దీని గురించి ఎలాబరేట్గా ధ్యానం చేద్దాం. 10వ తెగులు అద్భుతమైన తెగులు. కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నా. 8వ తెగులు, 9వ తెగులు, 10వ తెగులు. ప్రాముఖ్యంగా 10వ తెగులు కొంతమంది ప్రశ్న వస్తుంది అనమాట. ఏంటా ప్రశ్న అంటే, అదేంటన్నా పిల్లలను చంపడం ఏంటి, మొదటి సంతానం చంపడం ఏంటి, తప్పు చేసింది ఫరో అయితే గింపితే ఫరోని లేపేసేయాలి. అప్పుడప్పుడు క్వశ్చన్ వచ్చేది కదా, ఈ ఏదోంతో ఎందుకు, ఆ తోటలో పాము రావడం ఎందుకు, ఆ పాములో రాకముందే సాతానుగానే పసక వేసేయచ్చు కదా. అప్పుడు సాతానుగాడు పాములోకి రాడు. పాము వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ అవ్వ, వెరీ బ్యూటిఫుల్ అవ్వ, నీకంటే పండు బాగుంది, దీన్ని తినే అని చెప్పుకోకుండా ఉండు. అర్థమవుతుందా? ఇలా క్వశ్చన్స్ వస్తాయి కొంతమందికి. కానీ దేవుడు వదిలిపెడతాడు అలా. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఐగుప్తు సామ్రాజ్యంలో మొదటి జ్యేష్ఠ సంతానాన్ని నాశనం చేశాడంటే, వాళ్ళు ఒకప్పుడు తమ పిల్లలను పాడు చేశారు. కాబట్టి దేవుడు దాన్ని అనుమతించాడు. సో మై ఫ్రెండ్స్, మన ఆత్మీయాత్రలో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు కొన్ని సందర్భాల్లో శిక్షను, బాధను అనుమతిస్తున్నాడంటే మన దాని ద్వారా పొరపాటు నేర్చుకోవాలని, మన జీవితంలో చేస్తున్న ఘనమైన కార్యాలు మన పిల్లలకు బోధించాలని. తర్వాత మన జీవితంలో చుట్టూ చీకటి ఉన్నా, నడవలేకపోతున్నామంటే, ముందుకెళ్ళలేకపోతున్నామంటే, ధైర్యంగా ఆలోచించలేకపోతున్నామంటే చీకటిలో ఉన్నామని అర్థం. దేవుని వెలుగులోకి, ఆయన సన్నిధిలోకి రండి. 10వది, మనం చేసిన ప్రతి పనికి విత్తనం విత్తాల్సిన రోజు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ లోక యాత్రలో మనం యాత్రను ముగిద్దాం. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిద్దాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవ, విత్తబడిన మాటలు మాలో నిరంతరంగా ఫలింపు చేయము తండ్రి. కనికరించు నాయనా. మా జీవితాల్లో ఒకదాని తర్వాత ఒకటి మీద పడుతుందంటే నీ వైపు తిరగాలని. వడగంలో పడిన తర్వాత మళ్ళా మిడతలు వచ్చాయి. కారణం ఏంటంటే మిగిలిన శేష భాగాన్ని కూడా తినివేయాలని. అంటే ఒకదాని తర్వాత ఒకటి. నాయనా, ఆ విషయాన్ని గుర్తించిన మేము వెంటనే నీ సన్నిధిలో లోబడి, నీ చిత్తానికి లోబడి మా జీవితాలు అప్పగించుకునే కృపనిమ్ము తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభువా, అలాగే మా ఆత్మీయాత్రలో తండ్రి నీ సన్నిధిలో నమ్మకంగా జీవించే కృపనివ్వండి. మా చుట్టూ చీకటి అలుముకున్నా నీతో సహవాసం ఉంటే ఆ వెలుగు వేరు, ఆ ధైర్యం వేరు, ఆ ప్రసన్నత వేరు. అలాగే చిట్ట చివరిది
ఆయన ఆనాడు ఐగుప్తీయులు ఇశ్రాయేలులో ఉన్నటువంటి మొదటి సంతానం లేదా మగపిల్లల సంతానాన్ని అంతా నైల్ నదిలో పారేశారు. తద్వారా వారు శిక్షణ అనుభవించారు. మా జీవితంలో మేము తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక బహు జాగ్రత్త కలిగి జీవించే కృపనేమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.